రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ధ్వజమెత్తారు. ఇందుకు సాయికృష్ణ ఘటనను వాడుకుంటున్నారని విమర్శించారు. సాయికృష్ణ ఘటనలో బాధ్యులైన అధికారులపై తప్పక చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పిందని, చేతల్లో చేసి చూపించిందని చెప్పారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ తన హయాంలో జరిగిన అనేక దారుణాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఎందుకు కలవలేదని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కాపు వర్గాలందరినీ కూడా ఆయన రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుల రాజకీయాలని మీరు కుల రాజకీయాలకి మీరు ప్రోత్సాహం చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపులందరినీ కూడా మీరెందుకు రెచ్చగొడుతున్నారు? చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకున్నది. కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అతన్ని సస్పెండ్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం, ఆ ఇన్వెస్టిగేషన్ చేయటానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్టబద్ధంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, దీని మీద దర్యాప్తు చేసిన అధికారి ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేషన్లో బాధ్యులైన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేది లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక నీవెందుకు ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నావు?